आज ना बोलले బుల్లే అంట जो काश्मीर ఇంతగానం ఎందుకురా ఇంతగానం టచ్ ఎందుకు గీత గీత రాదు కదా. అప్పట్లోనే మధ్యలో మేము వచ్చిండే చేతి తాకితేనే షాక్ ఇట్లా వస్తుందంటే ఫస్ట్ నైట్ రోజు ఏమవుతుందని. ఇది డేంజర్ అవుతుంది ఇంకా. ఆడ ఫింగర్స్ ఈడ చేతులు తర్వాత వాన వాన వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది మళ్ళీ దానికి ఇంకో సినిమా ఎందుకు గీయాలి, దీన్ని వేసేస్తే అయిపోతుంది కదా. ఆ సీన్ ఏదో బాగుంది యాడ్ చేశారు. ఇప్పుడు కొట్టేది షాక్, ఇప్పుడు కొట్టేది షాక్. ఇప్పుడు వేరే షాక్ జనరేట్ అవుతుంది లోపల, వేరే షాక్ వస్తుంది ఇప్పుడు. ఆర్ట్స్ చూస్తావా? चिट्टा 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము అండ్ ఈరోజు మరో బెంగాలీ కళాఖండాన్ని చూసేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బెంగాలీయే కదా నువ్వు అన్నది. నీకేం వినిపించిందిరా? నీకు ఏమేమో వినిపిస్తున్నాయి కానీ బెంగాలీ బాబు బి 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 అంటారు, డి కాదు. డి సినిమా కాదురా. మా ఇప్పుడు చూసేది మన ఎస్ఎస్ రాజమౌళి చేసిన మాదిరా. ఏ సీన్ ఉన్నా లేకపోయినా ఈ సీన్ ఉండాలి రే. ఓకే 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 చాలా చాలా మన బెంగాల్లో చూద్దాం ఇప్పుడు. గాజులు కళ్యాణ్ జ్యువెలర్స్ అనుకో. కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ ఇది ఏదో జోసలు కాస్ జోసర్ గుండంకుల్ రా రే, గుండంకుల్. ఏ వీడు వాడే కదరా, వాడుగా వీడు. బిందాస్ బిందాస్. ఫ్లాష్ బ్యాక్. చాలా గేమ్ ఉంది. బాబాయ్ అబ్బాయి సౌండ్ కూడా ఎట్లా ఉందిరా. కొంచెం అది చెప్పాక బ్రీతింగ్ టెక్నిక్ వేరే ఉందని. आज ना बोलले ఏమిటండి మీరు మాట్లాడేది? బుల్లే అంట जो काश्मीर మెల్లగా క్లోజర్ as మీమ్ అవుతుంది ఇది. పక్కనే ఉండే కదరా. ఎన్నిసార్లు దొరికింది? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడి దగ్గర బంగి జంపింగ్ చేస్తుండే. అరే కొంచెం మనుషులని చూపియండి రా, మబ్బులని కాదు. ఇట్స్ ఎ క్లౌడీ డే యాక్చువల్లీ. ముఖం చూపియండి రా, కొంచెం ఎక్స్ప్రెషన్ చూపియండి రా కొంచెం. గ్రూప్ లో పెట్టిర్రా అందుకే వీడేంద్రా మెత్తిపోయిన ఆనియన్ పెట్టుకోండు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. అరే మళ్ళీ పుడతావు రాదు విట్రా. అరే భైరవా, ఈ రోజు నువ్వు అస్తమించొచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. కానీ ఇది తలగబెట్టి అంత దూరం ఎట్లా పోయిండ్రా? అదిదా మ్యాజిక్ రా. তোমার হারানো ভালোবাসা ফিরে পাওয়ার জন্য కుమార్ హరామియా একদিন డైలాగ్ ఎదురా. ఎలివేషన్ ఏంటి రా పోనీ భాష బోల చూద్దాం ఏదో ఒకటి రా. హరామి అన్నాడు వదిలేసిండు. అది ఎంత మంచి సీన్ రా, ఎంత మంచి ఇట్లా అనిపిస్తుంది అది. ఇది చూడు అసలు తాలెట నిరంజన్ గారు అంట చూడు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అట్లా తాలెటేసి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఐకానిక్ సీన్ ఏంటి మన దీంట్లో? ఇది ఐకానిక్. అక్కడ ఎవరో అమ్మాయి ఊపుతుంది, ఎక్కించుకుంటే స్టీరింగ్ లో పగలు తగ్గిపోతాయి. కొట్టంటే కక్కు పగులు. కరెంట్ షాక్ మనకు త్రయంబకేశ్వర్లో తగలలేదే. ముంబై మొత్తం తగిలింది కదరా. ఏది ముట్టుకుంటది.
మనకి మనుషులని ముట్టుకుంటే తలగది, చైర్లని, అదే కదా రాళ్ళని. రాడ్లని. ఆడ ఏం ముట్టుకున్నా షాక్ కొడుతుందిరా, చేతులు అడుక్కున్నావు అంటే అది కూడా షాక్ కొడుతుంది. బ్రహ్మాస్త్ర ఇళ్ళకెళ్ళ కాపీ కొట్టిర్రా. ఏయ్ ఇది అస్త్రం సార్. ఇది యోధా అస్త్రం. ఇంతగానం ఇది- ఎందుకురా, ఇంతగానం టచ్చింది ఎందుకు? గీత గీత చాలు కదా. అప్పట్లోనే మధ్యలో మేము వచ్చిండే చేతి ఏమని? తాకితేనే షాక్ ఇట్లా వస్తుందంటే ఫస్ట్ నైట్ రోజు ఏమవుతుందని. ఇది డేంజర్ అవుతుంది ఇంకా. ఆడ ఫింగర్స్, ఈడ చేతులు, తర్వాత ఇక అదిరా అక్షయ్. చాకంటే గుర్తుకొచ్చింది. ఇది బ్లాస్ట్ అవుతుంది కొమ్మ తీసి. అది ఒక్క నిమిషం కావాలని సింబాలిక్ గా గుర్రం సౌండ్ పెట్టారు బ్యాక్గ్రౌండ్ లో. ఎందుకు వచ్చి కాగానే ఎగిసిన గుర్రాల నెక్స్ట్ ఐకానిక్ అమ్మా, నెక్స్ట్ ఐకానిక్. గుర్రం రణిద్దరు అంటే ఇది పెట్టు. ఇక్కడ అది పెట్టేటట్టు ఊకునేటట్లు లేడరా, ఇదంతా పెట్టాలి. వాడు స్టార్టింగ్ నుండి ఇదే అంటున్నాడు. సస్పెన్స్ నీ అమ్మ చిన్నప్పుడు మైండ్ గుర్రపాడు. మింగపాడు. కానీ ఒక్కటి రా, ఈ షార్ట్లు చూసిన తర్వాత మనం కూడా షాక్ కొడుతుందా? షేక్ ఇచ్చి చూద్దామని. చాలా మంది ఆహా. సెకండ్ ఇచ్చి చూద్దామని ఇచ్చినావా గొప్పది. ఆడు చేసిండు అన్ని అవన్నీ ట్రై నిజంగా చేసి షాక్ కొట్టలేటుంది. ఆడు చాలా మంది చాయ్కి ఇచ్చిన ఆడు ఇది కూడా కాదు, ఏం కొట్టలేదు. ఇట్లా ఇట్లా అని కూడా అన్నాడు గుర్రం. కాకపోతే ఆడు గుర్రం రాలేదు. గాడిదుండే. ఇట్లానే రన్నింగ్ బస్ ఎక్కుతుండే, అందరి చేతులు తాకుతుండే ఇట్లా. వస్తుంది అరే అద్దాలేదురా. ఏ అది వాడు కొట్టుకున్నాడురా. ఏమంటారు అంగడి బజార్లో కొట్టుకున్నాడు. 30 రూపాయలు అద్దాలు పెట్టి ఆ గుర్రం కూడా అటు ఇటు పోతుంది తాగిందంట. ఆడు ఎట్లా అంటుండు? అది మన సైడే వస్తలేదు. డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వచ్చి అదే కదరా పక్కనే డోర్ ఆమె చేయి కూడా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సైడ్ కి ఎవరు టచ్ చేసేది? రైట్ క్లిక్ చేస్తుందా? కాదు అసలు వాడు గుర్రం ఇట్లా ఇట్లా అరే, అంటాడు. ఒక్క వాడంటే ఒక నిమిషం. రీజన్ ఉంది. వీడు ఎందుకన్నాడు ఇట్లా ఇట్లా? ఆడ అన్నాడు కాబట్టి ఇట్లా ఇట్లా అన్నాడు రా భయ్. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అక్కడ నీళ్ళలో పడగానే అక్కడ నీళ్ళలోకి వెళ్ళి వచ్చేస్తాడు. కానీ తడవాడు, అదే హైలైట్. అదే మ్యాజిక్. కుడి రట్ట పోతుండు. అదే 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 అరే అది హెలికాప్టర్ ఆరా. పేపర్ తో అరే గాల్లో పెట్టిర్రా, పేపర్ తో చేసి పెద్దగా. అట్ట ముక్క అది. కావాలంటే చేస్తుంది ఇట్లా అని. దొబ్బుతుందేమో అనుకున్నా, టచ్ చేస్తుంది. వాడు కూడా కింద ఇది ఆలోచిస్తుండేది. అంటే ఇప్పుడు ఈ రాజస్థాన్ పోయే వరకు అట్లనే స్టోరీ ఇట్లనే పట్టుకొని స్టోరీ ఇట్లా. కాదు ఆ డైలాగ్ అయిపోయినాయా? శత్రువుని చెండాడే వీరుడు అవన్నీ వద్దు, పాయింట్కి రా. నీళ్ళకి రాలేదురా. లీల అయిపోయినాయి ఆడ రాజస్థాన్. వాని కింద గుర్రం కూడా చిన్నగా కనిపిస్తున్నది. వీడియో ఆపేరా అంటున్నాను. వేరే వేరే సీన్ ఏదో ఉంటే పెట్టు ప్లీజ్.
ఓకే అప్పట్లో ఆ బీజం వింటే ఆ ఊపే వేరు. లేకపోతే ఇప్పుడు ఆ ఇసుకేడ దొరకాలి. అదే ఈజీ ఏమో కదరా ఈ సీజీ కన్నా. ఈ కొండ ఆల్రెడీ వేసిరుగా. కింద పడ్డవారా? ఇంకా పడకపోయినా వారా నువ్వు ఇంకా అని చూస్తుంది. అవుతుంది అది. హడు ఇట్లా అంటాడు. దాని కాలు బరువు మీద అంత వెయిట్ వేస్తుంటది ఆరాది. అది కూడా కింద పడుతుంది. మరి ఘోరంగా తాగుతూనే ఉన్నానే, నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. దాని కాలు కూడా వస్తుంది. అది చూడమనుకుంటే ఏనుగు అనుకుంటా. 100 మందిని ఒకేసారి చంపుతా ఆ సీనియర్ నెక్స్ట్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాద్ ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. 15 years అయినా ఈ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ ఎట్లా వస్తున్నాయి తెలుసా? 15 years కాదు, ఇంకో 50 years తర్వాత కూడా చూస్తాను ఈ మూవీ. ఏది బెంగాల్దా? అది ఎందుకు చూస్తారా? ఒకసారి పెట్టావు ప్లీజ్. ఒక్కసారి చూద్దాం చాలు. వచ్చిండు బా. రణబీర్ సింగ్ కా మిజబాన్ దీజీ. రణబీర్ సింగ్ జుబాన్ దీజీ అంట. జుబాకేసరియా? రణబీర్ సింగ్ జుబాకేసరి. అరే వాడి నెత్తి మీద చూడరా ఉల్లిగడ్డలాగా. అరే కాదురా, వెనకాల ఉన్న తలపాగాలు బాగున్నాయి కదా. ఈడ వీడే సైనిక వాడే రాజులు లెక్కున్నారా? ఆ ఇంకా టెస్ట్ చేయాలని లెక్కున్నాడు ఇంద్రా. అవురా? పాలు అనుకున్నారు కాదు పెరుగు, ఎందుకంటే పాప అక్కడ ఉంటే అందరు పాలు అనుకుంటారు. పాల పొక్కలు కదా. तो राजकुमारी को छूने से रोक के दिखा। रमोना शुजंगे पारो अबू हुसैन जरा रुद्र प्रतापेर भये ఈయనకంటే కాన్ఫిడెంట్ కావాలండి. కాదు అయిపోయింది ఆల్రెడీ వేసిండు అందరినీ. ఇగో లేదు, అది హల్లురా. అచ్చా రే ఇంకొక సీన్ ఉందిరా, ఈ బండి హెలికాప్టర్ గుర్తొద్దు అయ్యా అది ఉండదురా. ఆ ఉన్న డబ్బా హెలికాప్టర్ ని గుద్దుడు కూడా ఇక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వచ్చేసాన్రా పుల్లడా. ఏయ్ నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఇదనాడే. ఇదే అవుతుంది లాస్ట్. ఏ సీరా పుల్లడా. ఇప్పుడు బెంగాలీ చూద్దాం. ఇంద్ర నేనే ముందే గుర్తుంటారు. అయిపోయాడు ముందే దగ్గర. हम यहाँ पे थे शेटा पानी दी चाय చాయ్ పని ఛాయ ఛాయ చాయ్ తాగి చూస్తామని చెప్పింటా. సౌండ్ చూసినా అది ఇట్లా ఫ్రూట్ ఇంజ సౌండ్ వచ్చింది. ఫ్రూట్ ఇంజ సౌండ్ రా అది. వాటర్ మిలన్ వస్తే అట్లనే వస్తుంది. అంటే ఈ జనరేషన్ షేర్ ఖాన్ ఏడి, ఓలోడి నీ జిప్పేది హెలికాప్టర్ ఏదిరా అరే. ఇది ఎక్కువ కాంప్లికేట్ చేసుకోలే. హెలికాప్టర్ చూసుకుని అర్థం చేసుకోవాలి ఎంత సింపుల్ పెట్టి. అవన్నీ ఎందుకు మనకు వద్దు, కాంప్లికేట్ చేసుకోవద్దు. అవన్నద్దు, పాయింట్ కి రా. చేయి నరికేసి చేయి నరికి అంటే మళ్ళా ఏరోప్లేన్ బొక్క, కార్ బొక్క ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ మళ్ళా ఆడొస్తే మళ్ళా అనుకో ఉల్లిగడ్డ పెట్టాలి నెత్తి మీద అని. ఆ మూవీలో ఎంత ఉంటుందిరా మగధీర్? అది 2 hours 37 minutes. ఇది 2 hours 30 minutes. నా 7 minutes లో కట్ చేసేసి. అదే మెయిన్ సీన్ మెయిన్ సీన్ కట్ చేసి మధ్యలో లాక్ సీన్ లో యాడ్ చేసి. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ కళాఖండం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో చక్కటి వీడియో కలుద్దాం. అప్పటి వరకు సెలవు చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ ఏమైందిరా? రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. వాన వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది మళ్ళీ దానికి ఇంకో సినిమా ఎందుకు గీయాలి? దీనిలో వేసేస్తే అయిపోతుంది కదా. ఆ సీన్ ఏదో బాగుంది యాడ్ చేసి. ఇప్పుడు కొట్టేది షాక్. ఇప్పుడు వేరే షాక్ జనరేట్ అవుతుంది లోపల. వేరే షాక్ వస్తుంది ఇప్పుడు. అదేనా మన
వాళ్ళు రెండు యూనివర్సులు ఉంటే 3 యూనివర్సులు కాదు వీడు 2-3 సినిమాలు కలిపి ఒకే సినిమా చేసిండా? పాటలు వేరే సినిమాలకి వెళ్ళి తీసుకొచ్చుంటాం. నువ్వు అడిగినా చూడరా, అరే డౌట్ ఎవడు అడిగిండు, ఎవడు అడిగిండు ఏమైతే అని చెప్పి. అదే మీమ్లా ఎవడు అడిగిండు ఏమైందని. ఇదే ఆహా ఇడు రామ్ చరణ్ మగధీర రచ్చ చూసినట్టుండు. ఇక నాకు సినిమాలో ఒకటే నచ్చలేదు, దేర్ ఇస్ నో రొమాన్స్. అది ఇక్కడ ఐ వాంట్ రొమాన్స్ మొత్తం నేను అది ఉంటేనే చేస్తా అన్నట్టుండు. హీరోయిన్ మంచిగా ఉంది, వీడు కూడా కానీ ఆల్రెడీ యూకే కరెంట్ షాక్ గుర్తుంది. ఇన్నిసార్లు కరెంట్ షాక్ కొట్టి అందుకే అరే పెట్టురా తర్వాత చూసుకోరా నాయన యూట్యూబ్ లో లింక్ కాదు, అది మనదే, మన పేజ్ లోనే ఓపెన్ చేసిన హిస్టరీ ఓపెన్ చేస్తుంది. చిట్టా చిట్టా చిట్టా